ఆయన దేవుడు అని ఎందుకన్నారు? ఎందుకు అన్నారంటే దేవుని లేఖన ప్రకారం ఆయన మనం సృష్టించాడు కాబట్టి. ఆ సృష్టించిన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం అంటే తోడు ఎక్కువ ప్రేమ. కన్న బిడ్డలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమో అంత ప్రేమ దేవుడు మన పక్షంగా చూపిస్తున్నాడు. దేవుని ప్రేమ లేకపోతే మనం బతకడం. కనుక దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. అదే ఆరాధన. ఆరాధన చెల్లించేవారు ఎంతో ఆనందం సంతోషంతో నింపుకుంటారు. ఆరాధనలో తృప్తి ఉంది. ఎందుకంటే దేవుని దర్శిస్తాం, మరొకసారి చూస్తాం. ఆ కలవరి శిలువలో ఆయన వేదనను మనం ఒకసారి మనం చూస్తే ఎంత అసలు మనం ఎక్కడ ఉండాలి? ఆయనకి ఎందుకు శ్రమ? ఎంత ప్రేమించారు కదా. ప్రేమ. ఆ దేవుని గురించిన విషయాలు తెలుసుకుంటాం. ఎంతో ఆశీర్వాదం. మనం మానవులు ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. వాటన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది దేవుని విషయంలో. అదే సత్యమైన నిలబడిగా ఉంది. ఆ దేవుని విషయాలు తెలియకే లోకం గందరగోళంలో ఉంది. మన దేశమేమో ఎన్నికల గందరగోళంలో ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ, మనం ఏ పార్టీకి చెందిన ఉండాలి. జెండా పెట్టుకోకుండా, మా జెండా పెట్టుకోకుండా ఇంటి మీద మన యేసు ప్రభువుకు చెందిన వాళ్ళు. కనుక దైవ సంబంధమైన జ్ఞానం ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. దేవుని మనం ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఎంతో తెలుసుకున్నారు. ఈ దినం ఒక్క 2 సంగతులే జ్ఞాపకం చేస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 ప్రశ్నలు చదివినప్పుడు అందులో మనకు అర్థమవుతాయి. కొంచెం మనసు పెడితే చాలా ఆయన దేవుడు ఎందుకయ్యాడు అంటే మనలను తన కోసము నిర్ణయించు. దేవుని నిర్ణయము మన పక్షంగా ఉన్నది. ఇది ఏ మతంలో పరచుకోవడం విషయం. ఇక్కడ దేవుడు కూడా దేవుని నిర్ణయం ఏంటి? పొద్దున్న సూర్యుడు పొడుస్తున్నప్పుడు వస్తున్నాడు, సాయంకాలం వాడిపోతున్నాడు. అది దేవుని నిర్ణయం. మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు. అది దేవుని నిర్ణయం. దేవుడు మనం పుట్టించాడు కాబట్టి ఆ దేవుడే మనం కాపాడుతాడు. అది దేవుని నిర్ణయం. ఇవి దేవుని ఎరగని వారు కూడా చెప్పుతున్నారు, నమ్ముతున్నారు. కానీ దైవ శిక్షణతో సంగతి ఏంటంటే
మనలను యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. మన పుట్టక మునిపే ముందుగా ప్రీ డిటర్మినేషన్, ముందుగా యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారుల పుట్టు కొరకై. ఎవరైనా దేవుని కుమారులు అవ్వలేదనుకోండి, దేవునికి చాలా బాధ. ఆయనకి ఇష్టమండి మనం ఆయన కుమారులు అవటం. ఆయన కుమారుల పుట్టుకే యేసు ప్రభుని లోకంలో పంపించాడు. చాలా మందికి అర్థం కావాలి. యేసు ప్రభుని లోకంలో ఎందుకు వెతుకొచ్చాడంటే, అబ్బాయి నువ్వేం చెప్తున్నాంటే, నేను చెప్తున్నాంటే నన్ను తన కుమారుగా చేసుకుంటానికి ఈ లోకంలోకి వచ్చాడు. చెబుదామా? నన్ను తన కుమారుడుగా చేసుకుంటకై ఈ లోకంలోనికి వచ్చాను. కుమారుడిగా స్వీకరించి దేవుడు ముందుగా నిర్ణయించుకొని యేసుక్రీస్తు ద్వారా ఆయన ఒక కార్యం జరిగించి, ఒక క్రియను జరిగించి, యేసుక్రీస్తు ద్వారా అనే సంగతిని తెలియపరచడానికి ఈ లోకంలోనికి దేవుడు తన సత్యాన్ని పంపించాడు. యేసు ప్రభు లేకపోతే మనం లేము. యేసు ప్రభు లేకపోతే మనకు ఏమీ లేదు. అపవాది సంబంధమే, ఆ దెయ్యం పట్టిన వారమే. యేసుక్రీస్తు లేకపోతే దేవునికి దూరస్తులమే, విరోధులమే. అయితే యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులుగా స్వీకరించాలని దేవుడు చెడిపోయిన మానవుని, ఈ లోకంలో ఉన్న మానవులు అందరూ చెడిపోయారంట. లోకం చెడిపోయిందట. అందరూ చెప్తున్నారు ఈ మాట, ఈ లోకం చెడిపోయిందిరా అని. ఆడపిల్లలు చెడిపోయి, మగపిల్లలు చెడిపోయి, చదువు చెడిపోయి, సంస్కారం చెడిపోయింది, ఈ కుటుంబాలు చెడిపోయి, ఇవన్నీ చెడిపోయి అని మాట అందరూ చెబుతున్నారు. మరి బాగు చేసేవాడు ఎవరు? ఎవరు బాగు చేస్తారు? బాగు చేసేవాడు ఎక్కడ బాగుపడతారు, ఏ రకంగా బాగుపడతారు అనేది ఈ లోకంలో అగమ్య గోచరంగా ఉన్నాయి. కానీ దేవుని పిల్లలకైతే ప్రభు ఎరిగిన వారు ఈ సత్యములోనికి వస్తున్నారు. నాకు దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ద్వారా నేను దేవుని కుమారులను, దేవుని కుమార్తెను, దేవుని సంతానమును, దేవుని స్వాస్యమును, దేవుని పరిశుద్ధులలో నేను ఒక పరిశుద్ధులను. ఏంటయ్యా ఇదేమా? ఎంతగా బాగా చెప్తున్నావు? అవునా కదా? ఎన్ని డౌట్? అసలు డౌటే లేదండి దేవుని పిల్లలకి. ఎంత ఆనందం! అరే దేవుని విషయంలో ఒక మానవుడు గుండె మీద చేసుకొని నేను యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారుడని ఒక కుమార్తె, అది విశ్వాసం. అది మన బలపరుస్తారు. ఆ విశ్వాసమే ఆశీర్వాదం. ఆ విశ్వాసం ద్వారానే మనం లోకాన్ని జయిస్తాం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అది మనం ఎరిగి, మన హృదయంలో ఎరిగి, ఈ జీవితం అనుభవించి యేసు ప్రభువును అనుభవించేవారే మనం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. మనం ముందు మాదిరి ఉంచిపోయిన దేవుడు ఆయన ఏమై ఉన్నాడో అనేది ముందుగా అందరికీ తెలియపరచడానికి ఈ లోకంలో తెలియపరిచాడు. అంతకంటే ఎక్కువ మనకు తెలియపరుస్తాడు. దేవుడిని అనుభవించువారు ఎంత గొప్ప సంగతి. ఆయన మనలను ముందుగా నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్తారు ఆయన మనల్ని ఏం చేశాడు? ముందుగా నిర్ణయించుకున్నాను. ఇంకా మర్చిపోకండి, ఇంటికి వెళ్ళినా సరే మీరు బియ్యం కడగండి, అన్నం వండండి, కూర వండండి, కూరగాయలు కొనండి, దాంట్లో ఎక్కడికైనా సరే నేను ముందుగా నిర్ణయింపబడిన నా దేవుని కొరకు. ఇది విశ్వాసం. హృదయంలో దాగి ఉండవలసిన సత్యం. దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. లోకంలో అంతా విడిచిపెట్టి నాకు ఆపడదాడు. నన్ను దేవుడు నిర్ణయించుకున్నాడు.
నన్ను దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నిర్ణయించుకున్నాడో చెప్పాలంటే అనేక విషయాలు ధ్యానంలో బయటకు వస్తున్నాయి. నేను ఎందుకు నిర్ణయించుకున్నావు ప్రభు అనే ధైర్యం ఉందా మనకి? మనం చెడిపోయి దేవుడు నన్ను ఇలా చేశాడు అంటున్నది ఎంత తప్పది. మనం బలహీనమైపోయి దేవుడు నాకేం చేశాడని అంటాం ఎంత పొరపాటు. ఆయన ఏమైనా తక్కువ చేస్తాడా? ఆయన భక్తిని మన ప్రార్థన ఆరాధన చేసుకుని మనం కాపాడుతున్నాడా? పరలోక ప్రార్థనలో ఒక మంచి విషయం ఉంది. పరలోక ప్రార్థన చెప్పరు కదా ఈ సంఘస్థులు. పరలోక ప్రార్థన యొక్క పాపమ ఎవరని చెప్పింది? ఎందుకు చేయలేని మీరు పరలోక ప్రార్థన? ఎందుకు మీకు చేయలేకపోయింది పరలోక ప్రార్థన? నేడు మా దినాహారము మాకు దయచేయండి. ఒక మంచి మాట. నేడు మా దినాహారము మాకు దయచేయండి. దీనికి కుంటి సాకులు, కుంటి క్రీస్తుల విమర్శలు, ఇంట్లో బియ్యం బస్తాలు ఉన్నాయి. ఏమి అడిగినట్లు దేవుడు మా దినాహారం మాకు చేసాం. ఆ బియ్యం బస్తాలు ఎలా వచ్చినాయి? ఆ బియ్యం ఎలా పండినాయి? వర్షం బంధిస్తే, కరువులు వస్తే, మెడకొచ్చి తినేస్తే, కాకకం వస్తే నీకు భోజనం ఎవరు పెడతాడో? ఆయన కృప అందులో దాగి ఉంది. ఆ మాటలో దేవుని కృప ఎంత విస్తారంగా ఉందో. నీకు భోజనం సిద్ధపరిచేవాడు, నాకు భోజనం సిద్ధపరిచేవాడు, నాకు భోజనం ఇచ్చిన పోషించేవాడు. ఇంకా లోపలికి వెళితే మానవుడు భోజనం లేకపోతే బ్రతకలేడు. కనుక బ్రతుకునే ఇచ్చేవాడు, బ్రతుకు నిలబెట్టేవాడు, బ్రతుకు నిలబెట్టేవాడు, ఆ బ్రతుకు నిలబెట్టేవాడు. అంత మహోత్తరమైన ప్రార్థనని నిర్లక్ష్యం చేయటం అది క్షమాపణ కాదు. ప్రార్థన చెప్పండి. చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట గురించి చెప్పాను. ఇంట్లో ముందు ఒక మాట చెప్పాను. నేడు మా దినాహారం మాకు దయచేయండి. అందరూ పర్వాలేదు అంటున్నారా? మేము చిన్నప్పుడు గెంజి తాగామండి. రాత్రి గెంజి తెల్లారు రాసుకుని చల్ల గెంజి అనేవారండి. ఉల్లిపాయ పచ్చిమిరగా మనం అందుకొని గెంజి తాగామండి. ఎంతో బలంగా ఉండేవారు. ఏ ఆహారం ఏ టైంకి వేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆహారాన్ని బట్టి మనం బ్రతుకుతున్నామని అనుకోవద్దు. జీవాన్ని నిలబెట్టేవాడు దేవుడు. ఆ మాటలు అర్థం చేస్తున్నాం. అనుదేహారం మాకు దయచేయమని ఒక చిన్న ప్రార్థన ఎంతవరకు దేవుణ్ణి కనికరం మనం తీసుకొస్తే తెలుసా? మా జీవమునకు కావలసిన ఆహారం నువ్వు ఇచ్చే దేవుడు. నీ కుప్పల్లో నుంచి ఇచ్చే దేవుడు, నీ కనుసన్నల్లో నుంచి ఇచ్చే దేవుడు, నీ దర్శనంలో నుంచి ఇచ్చే దేవుడు. ఆహారం సిద్ధపరిచే దేవుని, ఆహారం దయచే దేవుని అనవటం తప్ప ఈ సంఘం ఎట్టయిపోతుందో, ఈ భక్తి ఎటు నేర్చుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. పరలోక ప్రార్థన చెప్పండి. మహోత్తరమైన ప్రార్థన. యేసు ప్రభువు స్వయంగా ఆయన నోటితో నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన. సరే, నేను ఇందులోకి వస్తే అసలు నా విషయం ఏంటంటే ఆయన మనల్ని నిర్ణయించున్నాడు. ఏం చెప్తాం? ఆయన మనను నిర్ణయించున్నాడు. యేసుక్రీస్తులో నిర్ణయించున్నాడు. సరే, మన దాంట్లో ఇంకొక విశేషం. ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు, యేసుక్రీస్తులో నిర్ణయించుకున్నాడు. ఓహో, యేసుక్రీస్తులో ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఆయన కుమారుడుగా ఉంటాడు. అది కుమారత్వం ఎవరిలో దొరుకుతుంది? యేసు ప్రభువులో దొరుకుతుంది. ఈ కుమారత్వం లేకే కొట్టుకులాడుతూ ఉన్నారు. ఎక్కడో దేవుడు, అక్కడో దేవుడు, అక్కడో దేవుడు, అక్కడో దేవుడు. ఏ దేవుడు నీ కుమారుడుగా చేశాడు? నా దేవుడు నన్ను కుమారుడుగా ముందుగా నిర్ణయించుకున్నాడు. అది చెప్పడంలో గల ఆ యొక్క ధీమ, ఆ యొక్క ధీమ ఏంటి అని అంటే
ఆ ప్రభు నన్ను కుమారునిగా చేసి తన కుమారుని ఇచ్చాడు. ఇక్కడ దేవుని కుమారుడే, ఎక్కడున్నా మనం దేవుని కుమారుడే, ఎక్కడున్నా దేవుని స్వార్థ్యమే, ఎక్కడున్నా ఏ దేవుని మన స్వార్థ్యం. ఆ దేవుని దగ్గర ఉండేవాళ్ళం కుమారులు అంటే. ఆ దేవుని దగ్గర ఉండటానికే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. మనము దేవుని దగ్గర ఉండాలి. ఎక్కడ? భూలోకంలోనే కాదు, భూలోకం విడిచిపెట్టిన తర్వాత కూడా మనం దేవుని దగ్గర ఉంటాము. ఎవరు పెడదాం, కొంచెం మంది పెడదాం. నేను దేవుని దగ్గర ఉండేవాళ్ళను. దేవుని దగ్గర నాకు స్థలం ఉన్నది, సీటు ఉన్నది. నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన దేవుని కుమారులను. ఇది క్రైస్తత్వం అంటే. కనుక ఆయన నిర్ణయంలో ఒక్క సంగతే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక సంగతే జ్ఞాపకం చేస్తాం. అపోస్తల కార్యములు గ్రంథం, అపోస్తల కార్యములో 13వ అధ్యాయం 48వ వచనం. చాలా సంతోషం. చూడండి, కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం చదవండి, అర్థం చేసుకోండి. అన్య జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచెను, మరియు నిత్య జీవమునకు ఎందుకు నిర్ణయించుకున్నారట? ఎందుకు నిర్ణయించుకున్నారు? అందరూ చెప్పలే. మనం ఎందుకు నిర్ణయించుకున్నాడు? నిత్య జీవమునకు నిర్ణయించుకొనేను. ఆ మాట నిర్ణయించుకున్నాడనే మాట ప్రారంభంలో కొద్దిగా ధ్యానానికి నేను కొంచెం మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అసలు ఎవరన్నీ నిత్య జీవం ఇచ్చేవారు ఈ లోకంలో? అందులో మనకి మన దాకా ఎవరు రాణిస్తారని నిత్య జీవాన్ని? ఆ బయట ఎవరైనా చేయబోతున్నారంటే నాకి అని. పెట్రోల్ ట్యాంక్ అతను పగిలిపోయిందంటే పెట్రోల్ పోతే తగ్గి పెట్రోల్ అన్ని నింపేసుకుంటారు. మంచినీళ్ళు ట్యాంక్ పగిలిపోతే మంచినీళ్ళు చేసారు పట్టుకెళ్ళిపోతారు. మన దగ్గర అనుతారండి. మనం ఎవరు రానివారు. అందుకనే దేవాది దేవుడు మనలను ముందుగా పెట్టాడు, యంత్రం పెట్టాడు. మనం ముందుండేవాళ్ళం. ఆత్మ విషయంలో, ఆత్మ దీవెనలో, ఆత్మ ఆశీర్వాదాల్లో మనం ముందుండేవారం, కానీ వెనక ఉండేవారం కాదు. డోంట్ గో బిహైండ్. వెనక వెళ్ళదు. ఆత్మ విషయంలో ముందుకు, ఆత్మ విషయంలో ముందుండేవారు, ఆత్మ విషయంలో పరుగు పెట్టేవారు, ఆత్మ విషయంలో నేర్పుకునేవారు, ఆత్మ విషయంలో ప్రోత్సాహం లేనివారు, ఆత్మ విషయంలో we give first preference to the spiritual matters. ఇలా ఆత్మ ఉంది, మనలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవునిది. ఆత్మ విషయాలు తెలుసుకోవాలి. ఆత్మ నేత్రము మూయపడకూడదు. ఆత్మ జ్ఞానము దాచిపెట్టకూడదు. ఎన్ని విషయాలు ఉన్నాయో ఆత్మ విషయం. ఆత్మ సంగతులు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కేవలం టీవీ పండుకొని అమ్మాయి హాయిగా ఫ్యాన్ కింద నిద్రపోయేవారు, లేకపోతే ఫ్యాన్ కూడా కాకపోతే అంటే ఏసీలు పెట్టుకొని ఐస్ కూరలు పెట్టుకొని అదేనా జీవితం? అదేనా జీవితం? ఇలాగెంతకాలం జీవిస్తాం? ఆత్మ విషయం ఎంత నేర్చుకుంటే ఈ బ్రతుక్కి అంత విలువ ఉంది. నాకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది ఒక మాట.
ఆ వరంగల్ దగ్గర పల్లెటూరు అంట. అతను ముందొస్తాడంట అందరికంటే అరావత చర్చికి. అతను నివాసం ఎక్కడ? పందుల గుడిసెలో ఉంటుందంట, ఎక్కడో చివర మురికి కొంటల దగ్గర ఎక్కడ ఉంటుంది. అసలు ఏం పని చేస్తాడు? అంటే గోట్లు ఏదో వండుకుంటాడట. వారం అంతా పనిచేసి ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించుకుంటాడట, బతుకుతాడు. గంజి నీళ్ళు ఏదో కావాలి. కానీ అందరికంటే ముందొస్తాడు. ముందొచ్చినోడు ఏం చేస్తాడు? ఈ వారం సంపాదించిన సంపాదనలో దశంభాగం తీసుకొచ్చి కరెక్ట్గా దేవునికి ఇస్తాడంట. దశంభాగం మాకు కదండి. దశంభాగం ఇష్టంలో వెనకబడితే దేవుని ఆశీర్వాదం పోతాడు. లాంగ్ అయిపోతుంది. తాను వేసేస్తున్నారు. దశంభాగం దేవునికి వాడు. మరి ఏంటి ముసలివాడికి ఎంత? మరి ముందుంటాడండి. క్రైస్తవ భక్తి ముందుకు నడిపిస్తారు. ఆత్మ విషయంలో ముందుకు నడిపిస్తారు. వెనక ఒప్పుకోరండి. వెనబడతానికి ఒప్పుకోరు. ఏదైనా వెనపడితే పోవచ్చు, కానీ దేవుని విషయంలో ముందుండాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. మనల్ని ముందుగా నిర్ణయించుకున్న దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడో వాటన్నిటిలో ఫస్ట్ ఏంటంటే నిత్య జీవము పొందుటకు, నిత్య జీవమునకు నిర్ణయించుకున్నాడు. అమ్మాయ మనకు నిత్య జీవం ఖాయమైంది. మనం నిత్య జీవము ఖాయం. ఇక్కడ ఒక అమ్మాయి గురించి విన్నాను. ఎవరైనా తాగుబోతూ చచ్చిపోతే ఆ అమ్మాయి అంటదంట, నరకంలోకి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు చిన్నపిల్లకి వచ్చిందండి జ్ఞానం. నాకు చాలా ఆశ్చర్యమైంది. అబద్ధుడు దేవుడు ఎల్లనో చచ్చిపోతే ఆ పిల్ల బాధపడుతుంది. ఆ మనసాక్షి బాధపడతాడు. మనసాక్షి ఈ అమ్మాయి ఏంటంటే పరలోకం వెళ్ళాలనుకులో, నరకానికి వెళ్ళకూడదనుకులో. ఎవరు చెప్పారు నీకు? నీ బాధదే. ఈ సంఘం అందుకే, ఈ గుడి అందుకే, ఈ సేవ అందుకే, మనం ఉన్నది అందుకే. ఇక్కడ నేర్పవలసింది నిత్య జీవ సంగతులు. నరకంగా పోతారు వాళ్ళు. బాబోయ్, ఎంత భయభక్తులు! ఎవరిని ముందుండాలి. మన ఆత్మను రక్షించుకుంటూ వెనక తీయవారము కాదు. ఎబ్రీ పత్రికలో ఆ మాట బాగా 11. పదవ అధ్యాయము 39. అయితే మనము నశించుటకు కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలవారై. ఇదంట వెనుకు తీయవారం కాదట. ఆత్మను రక్షించుకుంటకు. ఆ ధ్యాస ఎప్పుడు కూడా ఆత్మను రక్షించుకుంటకే. ఈ స్పృహ ఎప్పుడు కూడా వాళ్ళు నిలబడుతుంది. ఏంటి స్పృహ ఉంది అంటే ఆత్మను రక్షించుకోవాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మకు నీవే బాధ్యుడు. ఆత్మను రక్షించుకోవాలి, మర్చిపోవాలి. అది భక్తి. ఆత్మను రక్షించుకోవటానికి దేనైనా వదులుకుంటాం, అది భక్తి. ఆత్మను రక్షించుకోవటానికి మనం వెనకాలం, మనం ముందుంటాం. నా ఆత్మను రక్షించుకోవాలి. ఆత్మ ఎందుకు నశించిపోద్ది? అది ఆత్మజ్ఞానం. ఆత్మ ఎందుకు నశించిపోద్ది?
ఓహో ఇదేంటో కొత్తగా చెప్తున్నా. ఆత్మను ఆర్పకుడి అని దేవుడు వాక్యం. ఆత్మను ఎవరు ఆర్పలేరు. దీపం ఆర్పేయచ్చు, పువ్వులు ఆర్పేయచ్చు. కానీ ఆత్మ విషయంలో ఉన్న ఆ యొక్క ఆత్మ విషయంలో ఉన్న ఆ యొక్క దాన్ని ఏమంటారు, ప్రోత్సాహాన్ని, లేకపోతే ఆ ధ్యాసని ఆర్పేయద్దు. ఆత్మ కొరకైన ఆ విషయాన్ని ఆర్పవద్దు. దేవుడు నీకు ఆత్మ దేవుడు కనికరించి వరంగా ఇచ్చాడు. అసలు పరిశుద్ధాత్మ ఉందా నీకు? బయటికి రా, నీ పని చెప్తాను. దాంట్లో వాయిద్యం అంటారేమో నన్ను వెళ్ళగలిగితే. పరిశుద్ధాత్మ ఎప్పుడైనా ఉన్నదని మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ లేకుండా ఎలా బ్రతుకుతున్నారండి బాబు, నాకు అర్థం కావట్లా. నేను అనుభవించి చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యములు మనలో నెరవేర్తాయి. స్వస్థలు, మహిమలు, మహత్యాలు, మర్మాలైన అక్కర్లేదు. మన ఆత్మను మేలుకొలిపి, మన ఆత్మను ఉజ్జింపజేసి, మన ఆత్మను నిత్యము నిత్యము మనలో ఆత్మ నిత్యము సంగతిలో మర్చిపోతే ఆత్మదీపం పూర్వం ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభో, ఆత్మదీపమును మార్గం బంతయు చీకటిమయము సదయా నీరే నన్ను పాటుకొని సరిగా నడుపు ప్రేమ పదమున. బాబు ఎక్కడ కూడా ఏనాడు పాటు జ్ఞాపకం వస్తుంటే వారిగా ప్రాధేయపడుతున్నారు. వారు దాని గురించి ఎంత ఎంత కొట్టుకులాడుతున్నారు. ఆత్మదీపమును వెలిగించు. నేను మరోసారి వచ్చినప్పుడు వెళ్తాను. ఆత్మదీపం అనే పాటని కంఠస్థం చేయలేదు. ఏది సేవన వస్తాయి. అసలు ఏదైనా పాట కంఠస్థం వచ్చా అదే నాకు పెద్ద ఆశ్చర్యం. ఓ పాట జ్ఞాపకం చేశారు. ఏం పాట అండి? లెక్కింపలేని స్తోత్రము దేవా నీ కొరకు నేను ఆకాశములు ఎగిరినవనియు భూమి మీద ఉన్నవనియు అన్ని నీకే స్తోత్రం లభిస్తాయని. ఎంత గొప్ప! అది పాడుతూ ఉంటే, ఆ సంగీతం దాని మీద వేస్తూ ఉంటే అసలు పాడలో గొంతు వేస్తారు. ఇక్కడ అది మనకు అక్కర్లేదండి. మన వాళ్ళకి ఏమక్కర్లేదు. సంఘంలో ఆత్మ ఉందో లేదో నాకు అర్థం అవట్లేదు. ఒక పాట ఆత్మతో పాడలేరు, ఒక పాట నేర్చుకోలేరు, దాని అర్థం తెలియదు. ఎందుకు మగవాళ్ళు వచ్చి ఇటుపడుతున్నట్టుగా మోగ సంఘంలాగా ఉంటారు. ఇక్కడ ఎంతకాలంగా ఉంటారు మీరు. ముందు ఉండాలి. దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడనే ధీమా, విశ్వాసం. అందులో విశ్వాసం ఏమ్మా అని ఆ మాట ఉందా? అమ్మో నువ్వే విశ్వాసం అనే మాట ఉందా? ఆ 10వ అధ్యాయం 39వ వచనంలో ఆ 10వ అధ్యాయంతో చెప్పు. విశ్వాసం అనే మాట ఉందా? మరి విశ్వాసానికి ఆత్మను రక్షించుకుంటానికి సంబంధం ఏంటి? గుంపు చదువు చదవకుండా రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఏముంచింది కదా? ఎక్కడ ఉంచినాయి కదా? అది చూడండి, ఎక్కడ ఉంచినాయి కదా? అంటే విశ్వాసం, హృదయం విశ్వాసం.
హృదయం దేనితో నింపబడాలి? హృదయం దేనితో నింపబడాలి? విశ్వాసం ఉంటే ఏమొస్తుంది? చదువు అక్కడ విశ్వాసం ఏమొస్తుంది? ఆది. హృదయంలో విశ్వాసం ఉంటే రక్షణ వస్తుంది. రక్షణ రావాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎవరిలో ఉండాలి? హృదయంలో యేసు ప్రభువుని గురించి చూడాలి. అది మనుషులకు ఆశ, బలం. ఎక్కడికి మధ్య ఏమొస్తుంది? మనం క్షింపని వాడు చెప్పండి. లోక క్రిస్టియన్ చెప్పండి, ఎక్కడైనా చెప్పండి. ఆ ధైర్యం దమ్ము ఉందా? నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోగలవా? దేవుడు నీకు రక్షించిన ఆనందాలు ఏమైనా ఉన్నాయా? అసలు చిన్న వచ్చిన వాసన ఏమైనా ఉందా? ఓర్చుకో. ఒళ్ళు, ఈర్ష్య, రకరకాల ఎన్ని రకాలైన అవశేషాలు మనలో ఉన్నాయో అదేదో దానికి పేరెట్టారు మారు మనసు. మారు మనసు కాదు, మారిన ప్రవర్తన మార్చుకొని వాడు విశ్వాసి కాదు. చెప్పలే, నేను గంటాపాలన రాసిస్తున్నాను. ప్రవర్తన మారిపోయి దేవుని దగ్గర ముందుకి ప్రవర్తన మార్చుకుని సమయం ఇస్తున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నిర్ణయించుకున్నాడు. పరలోక రాజ్యం ఎవరికంటే ఎవరు ప్రవర్తన మార్చుకుంటారో వారికే నిత్య జీవం. విశ్వాసం ఉంటే నిత్య జీవం ఉందండి. విశ్వాసం ఉంటే ఇంకా ఏముందమ్మా? మళ్ళా చదువు అదే వాక్యం. విశ్వసించడానికి నీవు రక్షింపబడదు. తర్వాత ఏమైనగా నీతి కొడుకున్నట్టు విశ్వసించు. విశ్వాసంలో ఏముంది? హృదయంలో ఉన్న విశ్వాసం ఏముంది? నీతి ఉంది, రక్షణ ఉంది, ఇంకేముంది? నీతి ఉంది. అవునా? దేవుడు ముందుగా ఎందుకు నిర్ణయించుకున్నాడంటే మనము రక్షింపబడాలి, మనం నీతిమంతులు కావాలి. రక్షింపబడాలి, నీతిమంతులము కావాలి. బైబిల్ గ్రంథం అంతా దాని గురించి రాయబడింది. నీతిమంతులకు పట్టి ఉంటుందంట. నీతిమంతుల పట్టి అన్నాడు. పరిశుద్ధులకు ఒక జాబితా ఉంటుందంట. పరిశుద్ధుల జాబితా అన్నాడు. జ్ఞాపకించుకోండి. పరిశుద్ధుల జాబితా నెంబర్ 1, నీతిమంతుల పట్టి నెంబర్ 1. ఎందులో ఉండాలి మన పేరు? నా పేరైతే రెండింటిలో ఉండాలి. అది నా కోరిక. మన పేరు 2 చోట్ల ఉండాలి. నీతిమంతుల మాట్లాడాలి. నీతిమంతుల జాబితా ఉండాలి. పరిశుద్ధుల పట్టిలో ఉండాలి. నీతిమంతుల పట్టి, పరిశుద్ధుల జాబితా. అందుకుని నిర్ణయించుకున్నాడు మనం. సరే, అక్కడ వదిలేస్తేనే నీతిమంతులు. నిర్ణయం, దేవుని నిర్ణయం అది మన పక్షంగా. దాని కొరకు మనం జీవించేవాళ్ళం. మన భక్తిని అభివృద్ధి చేసుకునేవాళ్ళం. దేవుని కొరకు ఆయన నిర్ణయం మనలో తొలగిపోకుండా ఆయన మనల్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలో వాళ్ళు ముందుగానే నిర్ణయించుకుంటారు. యోసేపుకు తెలుసా ఆయన రాజ్యంలో అంత ఉన్నత స్థితి ఎక్కలేదు. దావీదుకి తెలుసా? తెలియదు. అంటే మనం వచ్చిన నిర్ణయం ఆయనకుంది. ఆ నిర్ణయం మనలో నెరవేర్చకుండా దుష్టులు అనేక రకాలైన కష్టాలు, శోధనలు కల్పించి మార్గము తప్పిపోయి విశ్వాసం విడిచిపెట్టి మన క్రైస్తవులు తగ్గి మనం చేస్తున్నాం. మొన్నంతా టీవీలో చూపించారండి. చాలా సిగ్గైంది, బాధ కలిగింది. అందులో నా పేరు గెలినోడు ఒకడున్నాడు. నేను ఇంకా బాధపడ్డాను. ఎవరంట? ఒకడు జాన్ వెస్లీ అంట, ఒకడేమో జార్జి అంట. ఈ ఇద్దరంటండి యవనస్తులు. ఏం పని చేసేది? 10 మంది. ఒక అమ్మాయి, ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఫోటో తీసి ఆ ఫోటో మీడియాలో పెడతా అంటున్నారంట. పోలీసులు పట్టుకున్నారు.
వీరా ఎంత అవమానం, ఎంత సిగ్గు. చూడకూడనివేవో నీకు తెలియదు, తినకూడనివేవో నీకు తెలియదు. మొత్తం మీద ఏదో రకంగా వాడు లొంగేసుకుని పనికి మానవులను చేస్తారు. ఏ చూడకూడదో అదే చూపిస్తారు, ఏ బూతులు తిట్టకూడదు ఆ బూతులు గుర్తిస్తారు, ఏ దొంగతనం చేయకూడదు ఆ దొంగతనం చేస్తారు, ఏ వ్యభిచారం చేయకూడదు ఆ వ్యభిచారమే చేస్తారు. వ్యభిచారం అంటే ఇక్కడ వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే దేవునికి విరోధమైనది చేయుట వ్యభిచారం. అంటే అన్య దేవతలకు సంబంధించినది చేయుట వ్యభిచారం. శరీర సంబంధమైన వ్యభిచారం, రెండవది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. జాగ్రత్తగా ఆలోచించండి. రెండు రకాలు, కంటికి కనబడే వ్యభిచారం, కంటికి కనబడని వ్యభిచారం. దేవుని దృష్టిలో కనబడతా ఉంటాయి. అన్య సంబంధమైనది అన్వేషణ. 81 కీర్తన తీయడంలో ఎంత చక్కగా రాబడదు. 81 కీర్తన 81 కీర్తన 9వ వచనం. చూసారా, దేవుడు ఒప్పుకోడు. ఆయన రోషంలో లేవు. అన్య జనులకు సంబంధించి, అన్య దేవతలకు సంబంధించి అదేనా సరే, కొట్టైనా బుట్టైనా, తిండైనా లేకపోతే స్నేహమైనా, ఏదైనా సరే, స్నేహం ఉంటామంటే వాళ్ళని మార్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డ్యాన్స్ వేయవలసిన అవసరం లేదు. డ్యాన్స్ అయితే తప్పేటండి. వెళ్ళి డ్యాన్స్ అయ్యి, ఈ లోపల డ్యాన్స్ అయ్యి, తర్వాత నీ బతుకంతా డ్యాన్స్ అయిపోతుంది. నేర్చుకోండి. జీవితాన్ని కాపాడుకునేవారు క్రైస్తవులు, సాక్ష్యాన్ని నిలబెట్టుకునేవారు క్రైస్తవులు. ఒకరోజు ఒకలాగా, ఇంకో రోజు ఒకలాగా ఉన్నవారు క్రైస్తవులు. ఒక నియమం ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, అది అన్య నిష్ట ఉంటుంది. ఆ బొట్టు పెట్టుకొని ఆ కట్టుకుంటారు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు, ప్రత్యేకింపబడిన లోకంలో నుండి చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు. పాట మర్చిపోయారు ఏమంటే? ఓ సంగమా సెలవుగా ఉందా? ఉందండి. ఈ పాట ఎక్కడైనా ఉందండి. మీ భారత పుస్తకాలు ఉందా? చెయ్యి. ఓ సంగమా సెలవు నేను చెప్పినాను, ఆ సెలవు ఉందా? ఒకసారి పాడండి అన్న, ఒకసారి పాడండి. ఓ సంగమా సెలవు, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు అందించండి. నాకు రుచి రాలేదనుకో, నేను నాకు వచ్చే పాట ఆ శరణం పాడండి. ప్రకటి చుటకి పిలచెనని గుర్తించుచుంటివా, ప్రియమను గంటివా, సజీవముగా నున్నావా, సజీవముగా నున్నావా. ఓ సంఘమా సారంగమా, పరలోక కాశపు ప్రతిబింబమా, నశ్చర్యనో ఎదుర్కొనో సిద్ధపడుమా. ఓ సంఘమా లోకములోంచి వెలుపలికి వచ్చినాడు, చీకటిలోనికి వెలుగులోకి రప్పించినాడు. ఆయన మనం నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయం తదాస్తు,
ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాడు. దేవుడు మనల్ని బట్టి, మన భక్తి యొక్క లెవెల్ని బట్టి నిర్ణయాన్ని మార్చుకోవడం. దేవుడికి ఒక నిర్ణయం ఉంది. ఎస్టేర్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? మహారాణిగా చేశాడు. దిక్కులేని ఎస్టేర్, తల్లిదండ్రులు లేని ఎస్టేర్, ఒక పట్ట కొట్టించిన ఎస్టేర్, అందరితో పాటు నేను సంతోషంగా సరదా ఉండాలని స్థితిలో ఎస్టేర్. ఎన్ని గుణపాఠాలు నేర్పడో ఎస్టేర్ జీవితాన్ని ధ్యానం చేసుకోండి. ఎన్ని ఆత్మీయ సత్యములు ముందుకెళ్ళిపోయిందో. ఎస్టేర్ నేర్చుకున్న పాఠాలు మనం అర్థం చేసుకుంటే మనం కూడా రాజ్యం వెళ్తాం. అందుకు నిర్ణయించుకున్నాడు. మనం అందుకు నిర్ణయించుకున్నాడు. మనం తీసిపడేసుకోవాలో నిర్ణయించుకున్నాడు. మనం చీచి అనిపించుకోవాలో నిర్ణయించుకున్నాడు. ఒక పాడు హీన స్థితికి మనం నిర్ణయించుకున్నాడు. నువ్వు చాలా శ్రేష్ఠురావు, నువ్వు చాలా శ్రేష్టమైన దానం. దేవుని నేను చాలా గొప్పది, నీకు అనేకమైన కృపల నుంచి నిన్ను నిలబడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఎస్టేరువులు తగ్గించుకొని దీనత్వం సంపాదించుకో. ఈనాడు కుటుంబాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? దీనత్వం లేదు. దీనత్వం నేర్చుకోవాలి. ఆడపిల్లలు మరి ముఖ్యంగా నేర్చుకోవాలి. దీనులైందుట. నన్ను ఏమనుకోకుండా ఒక మాట చూపిస్తాను. 102వ కీర్తన. పంతొమ్మిదవ వచనం, 17వ వచనం. ఏమన్నా తీసారా? అర్థమైందా? తీసారా? చూస్తున్నారా? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు. మన దేవుడికి ఒక పేరేద్దాం. ఏం పేరేద్దాం? ప్రార్థనల వైపు తిరిగేవాడు. మన ప్రార్థనను కోరుకునేవాడు. He receives our prayer. మన ప్రార్థనలను తీసుకునేవాడు, మన ప్రార్థనలను అంగీకరించేవాడు. He obliges. ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఎవరి ప్రార్థన? గర్విష్ఠులు, పొగరుబోతులు, తిండిపోతులు, త్రాగుబోతులు, సోమరుపోతులు, ఈ పోతుల ప్రార్థన కాదండి. ఎవరి ప్రార్థన? దిక్కులేని దరిద్రుల ప్రార్థన, దీనుల ప్రార్థన. దీనత్వం నేర్చుకుంటే అభివృద్ధి వస్తుంది, తగ్గించుకుంటే తప్పు లేదు. దీనులైన యేసు ప్రభు దీనుడై సిలువలో వేలాడు. మానకములకై సిలువ మానులో దీనుడవై వేలాడితివే. శరణు శరణు మా శరణు యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి అని రాశాడైన ఆ పాటలో ధ్యానం. భజింతుము నిన్ను సర్వేశ ఈశా మా రక్షణకర్త. దీనుడు అయి మా కొరకు మురేలాడినవే, దీనుడు అయి మమ్మలను కనిపించు. దీనుడు అయి శిలువలో, నీ దీనత్వంలో, నీ చూపులలో నేను కూడా ఉన్నాను కదా. శిలువలో దీనత్వంలో నేను కూడా దాగి ఉన్నాను కదా. దీనత్వం నేను ఎంత నేర్చుకుంటే అంత తగ్గట. మాయకములకై సిలువపై దీనుడవై ప్రేలాడితివే. పాడుకుంటారు ఈ పాట. ఏమన్నా పాడుకుంటారు ఈ పాట?
నేర్చుకుంటారు, ఈ శరణం నేర్చుకుంటారు. నన్ను నాకు అసలు కంటపడాలి, ఇవన్నీ మర్చిపోతున్నాను. కానీ ఇది నిలబడతారు, కనపడతారు, నాకు కనపడతారు. ఆయన ఎవరేలా వెళ్తాను నువ్వు నిర్ణయించబడిందా యేసుక్రీస్తులో నువ్వు ఒక కుమారుడుగా కుమార్తెగా నిర్ణయించబడినవాడు. మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు. విశ్వాసంలో రక్షణ ఉంది, విశ్వాసంలో నీతి ఉంది. విశ్వాసంలో ఏమున్నాయి? రక్షణ ఉంది, నీతి ఉంది. ఇది లేనిది విశ్వాసం కాదు. డాంబిక, మోసం, వేషధారణ పనికిరానివి. వద్దను పనికిరాని దేవుడు బయటికి దూసేస్తాడు, సంఘాలు దూసేస్తాయి, పరిస్థితుల్లో చేరదు. నేను పౌరంలో ఉండాలని, ఆ కాకి పౌరాల్లో ఉండాలని నేను ఎంత కష్టపడి ఎంత తిరిగినా ఆ కుడిపోయినే పొడుచుకు తింటున్నాను. చూడు ఆ పావురాలు చక్కటి పెసలు, చక్కటి పెసర పెద్దలు, చక్కటి గింజలు తింటుంది. ఈ నా కూడు బతుకు నా వద్దు, పావురాలో తెలుసుకోదాన్ని. అదేంటి సున్నం కొండ దగ్గరికి వెళ్ళి సున్నం రాసుకొచ్చిందంట. ఈ పావురాలన్నీ నిజం ఇది కొత్త పావురంలాగా ఉందిరా, మన జాతిలాగే ఉందా, ముక్కోటి తేడా, నరకోడు తేడా, కోతోడు తేడా, మాటోడు తేడా, తేడా ఉంటే ఉందిలేరా అని అనుకున్నారంట, మోసపోయారంట. చివరికి వర్షం వచ్చిందంట. ఆ వర్షానికి ఆ వేసుకున్న ఎర్రంతా రంగంతా ఊడిపోయిందంట. బంగారం బయటకు పడిపోయిందంట. తెలీదా? లోపంకు తెలీదా? మాట నడక వేషల నా పాట ఇదంతా తెలియదా? కాకయ్యుండి పావురాల్లో కలిసిపోవడం అంత సులువా? అంత సులువు. సంఘంలో గయ్యాలను తయారవుతున్నారు, కచ్చాకోళ్ళు తయారవుతున్నారు. దేవుడు నాకు నిలబడలేదు, అక్కడ నూనె పెట్టేస్తున్నారు దేవుడిని. ఈ సంఘం అలా ఉంటాను వీడాడు. నువ్వు దేవుడి చేత నిర్ణయించబడిన వాడు. దేవుడు ముందుగా నిన్ను నిర్ణయించుకున్నాడు, నేను విడిపించాడు, అపరాధ బంధకాలను తొలగివేశాడు. చీకటి పోయి నువ్వు వెలిగి సంబంధిగా, పరలోక సంబంధిగా దేవుడు మన ఏర్పరచు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆ నిర్ణయము చాలా గొప్పది. నేను పరలోక రాజ్యం చేర్చకుండా ఎవరు నేను ఆపలేడు. ఆయన నిత్య జీవమునకు నిర్ణయించుకున్నాడు. నిత్య జీవమునకు నిర్ణయించుకున్నాడు. నిత్య జీవమునకు నిర్ణయించుకున్నాడు. నిత్య జీవం ఊరికి వచ్చి ఎక్కడ కొనుక్కుంటే దొరికేది కాదు. అది ఎవరు లేదు. నిత్య జీవం ఎవరిలో ఉందమ్మా? మనలోకే వస్తుంది నిత్య జీవం. అసలు ఎక్కడ నిత్య జీవం ఎక్కడ దొరుకుతుందమ్మా? నిత్య జీవం చెప్పండి బాబా, నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? చెప్పు, ఎక్కడ దొరుకుతుందో చెప్పు. నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? అడగండి ఎవరైనా సరే, ఎక్కడ దొరుకుతుంది? చదవమా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. చదవమా. ఈ జీవము ఆయన కుమారుని అన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. అబ్బా, ఎంత చక్కగా వర్ణించబడినది. నిత్య జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. చెప్తావు ఈ మాట. యేసుక్రీస్తులో జీవము ఉన్న జీవము మనలోకి ఎప్పుడు వచ్చింది? మనలోకి వచ్చిందంట. ఎప్పుడు? ఆయన విశ్వసించటం వలన, అంగీకరించటం వలన. దేవుని కుమారుని అంగీకరిస్తే ఆయనలో ఉన్న నిత్య జీవము ఎవరికి వస్తుంది? మనలోనికి వస్తుంది, మనలోకి వస్తుంది. నిత్య జీవము కొరకే నిర్ణయింపబడిన వారు నువ్వొకడు కదా, నేనొకడు కదా. ఆయన జీవాన్ని పంచుకునే వారు కదా, ఆ జీవం మనలోకి రప్పించుకునేవారు కదా.
ఆ జీవం మనలో నివసిస్తుంది కదా. ఆ జీవం మనల్ని నివసించడానికే, మనలోకి రావటానికే ఆ ప్రభువు ఆ శిలువలో మరణించాడు కదా. జీవాధిపతిని మీరు చంపారయ్యా. ఆ యోధులతో చెప్తున్నాడు పౌలు గారు పేతురు గారు, మీరు జీవాధిపతిని చెప్పారు. జీవాధిపతిని చంపేవారు సంఘాలు ఉండకూడదు, విశ్వాసుల కుటుంబాల్లో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు. దేవుడు ఎరిగిన తర్వాత కూడా జీవాధిపతిని చంపుతారా? మేము జీవాధిపతిని ప్రేమిస్తాం, జీవాధిపతిని వెంబడిస్తాం, జీవాధిపతిని కోరుకుంటాం, జీవాధిపతి కొరకు జీవిస్తాం. నిత్య జీవం కొరకై నిర్ణయింపబడిన వారు. వీఆర్ నాట్ వేస్ట్ ఫెలోస్. మన విశ్వాసం వ్యర్థమైంది కాదు. దేవుడు ఒప్పుకోడు. తాటేకే విలువ ఉంది. తాటేకి అది ఏముంది? దాని నార కూడా ఉంది. పీసుకి విలువ ఉంది. నార పీసుకు కూడా విలువ ఉంది. అరే పీసుకి విలువ ఇచ్చిన దేవుడు మనకు సాధు శాలమన్ గారు కోటాల్లో 3 రోజులు ప్రసంగం చేశారు. దేని గురించి చేశారు తెలుసా? తాటి పీసు గురించి చేశారు. నేను అంత గొప్ప ప్రసంగికుని కాలం. తాటి పీసుని జ్ఞాపకం చేశాడు. ఒక్క తాటి పీసు 3 రోజులు ప్రసంగం చేశాడా? అవును. ఎంత విలువ ఇచ్చాడు, ఎంత ఆ పెట్టుకుంటారంట. ఆ కాళ్ళు చూసుకుంటే పెట్టుకుంటారంట. ఎక్కడది? యోసిపి రాస్తానంట. నన్ను ఉపయోగించుకోండి, నేను ఎక్కడ పడేస్తున్నాను, నీ కాళ్ళకాడే ఉంటాను, నీ కాళ్ళకున్న దుమ్మనైనా తీసేస్తాను, నన్ను కాసంత నీ కాళ్ళు నా మీద రాసుకొని శుభ్రం చేసుకోండి అని చెప్తుందంట. యూజ్మెన్ ఆమె మెత్త కూడా తాటి పీసాను. అంతేకాదు, ఓడవ తయారు చేసేటప్పుడు ఓడలో ఆ చెక్క ఈ చెక్క మధ్యలో కీడు పెడతారు. కీడు పెట్టక ముందు తాటి పీసు పెడతారు, లేకపోతే కీడు నిలబడి ఓడలో ఎక్కడ ఓడండి, ఎక్కడ తాటి మట్టండి, ఎక్కడ ఈ తాటి కట్టంలో పడేస్తున్నాను, ఈ పల్లెటూరులో పడి ఈ తాటి కట్టకి ఎక్కడ ఉంది? ఓడలో. అందులో నీరు చేర్చుకుంటారు. దాని మీద కీలు పోయారంటే కీలు పోయడానికి ఏం పెట్టారు? ముందు తాటి పీచి పెట్టారు. ఇది ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలి ఆయన తెలుసు. నేను ఎక్కడ పెట్టాలో కంసాలలో తెలుస్తుందంట. ఏంటది? ఈ నెక్లెస్లో ఎక్కడ ఏ రాయి పెట్టాలో. పచ్చ, నీలం, ఎరుపు ఎన్ని రంగులో పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముఖ్యములతో పదిలముగా. ఆ ముఖ్యం ఎవరు? నీవే. ఆ ముఖ్యమైనవి పరలోక పట్టణానికి పునాది అయినవి. పునాదిలో మనమే. ఒక పునాదిగా ఉండడానికి దేవుడు నేను నిర్ణయించుకున్నాడు. ఒక ప్రకాశాన్ని, ఒక వెలుగు నేను నిర్ణయించుకున్నాడు. అదే అసలు సాధుసాలు మనం మర్చిపోయారు. ఆ యొక్క వచనంలో ఉన్న వెలుగు బయటికి రావాలంటే ఆకుర ఎత్తి దాన్ని ఏం చేయాలి? పైన ఉన్న పొర ఏం చేయాలి? పోసేయాలి. లేకపోతే దానిలో ఉన్న ఆ ముఖ్యమైన ఉన్న వెలుగు విలువ బయటకు రాదు. అయ్యి బాబు, ఏ భక్తుడు అనుకోండి సాధుసాలు ఉన్నారు. ఇక్కడ ఈ దేవుడు ఇక్కడ తాడి చెట్టు ఉండేది, దాన్ని ముట్టులేవు. పెద్ద సులువుగా ఉండేది కాదు, అందులో చచ్చిపోయారు. అక్కడ ఎంతమంది చచ్చిపోయారో నీటిలో దిగి వరదలో కలుపుతారు. ఆ సూర్యుడు తిప్పేసి అంచనా చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఆ సూర్యుడు అవసరం నీళ్ళకి వెళ్ళేవారు. లేకపోతే ఎవరికైనా నీళ్ళు వచ్చారు, సూర్యులో పడ్డ అక్కడ వెళ్ళిపోయినట్టు. అక్కడ ఆ తాడి చెట్టుగా ఒకరు నిలబడ్డాడంట. నిలబడి అడుగుతున్నాడంట. ఎవరిని? కుర్రోళ్ళు ఉన్నారు. ఆ కుర్రోళ్ళు చేతిలో కొన్ని రాళ్ళు ఉన్నాయంట. ఆ రాళ్ళు పట్టుకుని
ఆ తాడి చెట్టు మీద ఆ కాచలో గంటలో పడుతున్నాడంట. అన్ని రాళ్ళు అయిపోయినాయంట, ఒక రాయి మిగిలిందంట. గమ్మునిండిపోయి ఒరే బాబు అలా పెట్టెగిపోతాడు. పెట్టెగలుగుతుంటారా, పెట్టేపోతుందా, ఒక 1000 రూపాయలేమో నేను 10,000 ఇస్తావా, ఈ రాయి నాకు ఇస్తావా అన్నాడు. 10,000 ఇస్తావా, నేను పెట్టబడుకోమన్నాడు. పెట్టబడుకోవాలి, దాన్ని పొయ్యిలో పెట్టి తినేయాలి. నేను 10,000 ఇస్తాను కాదు 20,000 ఇస్తానంట. 20,000 ఇస్తావా, ఎన్ని 20,000 కాదు, 1,00,000 ఇస్తాను. 1,00,000 రూపాయలే నువ్వు ఇస్తావా, అవును నీకు 1,00,000 ఇస్తాను. ఆ రాయి నాకు ఏదయ్యి అది చేతిలో ఇచ్చిన సాధు సుదర్శన్ గారు తెలిపిన ఈ యొక్క ఉపమానాన్ని సాధు సాల్మన్ గారు చాలా వివరంగా చెప్పారు. ఆ రాయి కొనుక్కున్నాడంట. ఒక్క రాయి మిగిలిపోతే 1,00,000 రూపాయలు పెట్టి వాడు అప్పుడు కొనడనుకున్నాడు. అయ్యో ఎన్ని రాళ్ళు నేను ఇక్కడ పడేశానే, అన్ని లక్షలు నాకు వచ్చింది కదా, నా సమయంతో వేసాను, నా గొడవ పెట్టి, నా తెలివితేటలు పెట్టి, నా షూటింగ్ చేసి దాని వెనకాల దీని వెనకాల షూటర్స్ ఈ లోపల షూటర్స్ తయారు చేస్తుంది, ఉన్నదాన్ని ఓడగలుగుతాను. అప్పుడు వాడుకున్నాడట, అమ్మా ఎంత విలువ పట్టుకున్నానే. ఎంతగా వ్యాపారం ఎవరు? వజ్రాల వ్యాపారి. వ్యాపారికి తెలుసు వజ్రంలో ఉన్న విలువ. ఆ దేవునికి సృష్టించిన దేవుడికి తెలుసు నీలో ఉన్న విలువ. తనకు ఉన్నదంతా, రక్తమంతా, తన శక్తి అంతా, తన బలం అంతా, తనకున్నదంతా, తన వైభవం అంతా, తన పరలోకం అంతా, తన సింహాసనం అంతా, తన మహిమంతా విడిచిపెట్టి వచ్చి నిన్ను నన్ను వెనక రక్షించి కొనుక్కున్నాడన్నా. నువ్వు నిర్ణయింపబడినగా యు హావ్ ఏ గ్రేటర్ ప్లేస్ దేర్. నీకు నిర్ణయించిన స్థానం ఉన్నది. దేవుని చేతిలో ఒదిగి దేవుని ఉన్న వారికి దేవునిచ్చే విలువ ఏంటి తెలుసా? ఒక పునాది రాయిగా నేను ఏర్పరచుకున్నాను. ఒక పునాది రాయి ఇచ్చి విలువ నీకు ఇచ్చాను. నిన్ను చూసి లోపం నేర్చుకుంటారు, నిన్ను చూసి అనేకులు నేర్చుకుంటారు. నేను ఒక విలువైనదానిగా డోంట్ పాయిల్ యువర్ విట్నెస్. ఈ సాక్ష్యం పాడు చేసుకోవద్దు. నీ విలువను కాపాడుకుంటావు. ఈరోజే ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా, నీకు ఏర్పాట్లో వెళ్ళలేదు. నేను ప్రభు నిన్ను నిర్ణయించుకున్నాడు కదా. ప్రభు యొక్క నిర్ణయాలు ఎన్నున్నాయో కదా. మూర్ఖత్వం, మూఢత్వం, 81 కీర్తనలు, స్వకీయ ఆలోచనలు, స్వకీయ సుఖాలు, స్వకీయ లాభాలు, ఎంతసేపు ఉంటారంట. అది అంత పుడుక్కుంటారంట. ముట్టెట్టి కెడుపుతూ ఉంటుందంట. దాన్ని శుభ్రంగా నడుగు బట్టి కాళ్ళు కట్టేసి కర్ర తగిలించుకుని వెళ్ళినప్పుడు ఓహో పర్లోకంగా ఉందా అని అనుకుంటారంట. ఒరి మాకు ఉందా అనుకుంటారంట. అప్పుడు దాకా ఆ బుడదలో అనుకుంటున్నాం. ఆ పంది దొరికినట్లు దొరికిస్తున్నాడు శాస్త్రాలు. అవిశ్వాసం దొరికిస్తున్నాడు, విశ్వాసం కూడా దొరికిస్తున్నాడు. ఎంతసేపు విశ్వాసమైన వారు ఆత్మకు ప్రాధాన్యత ఉందా? మా చుట్టాలండి, మా మామయ్యని చుట్టాలుగా పట్టించుకుని నెట్లెక్కించుకుని అందులో తీసుకో. నువ్వు కూడా పూర్వం ఎవరు తెలిసేవారు కాదు. వాళ్ళు చదువు లేకపోయినా వాక్యం లేకపోయినా పాట పాడేవారు, ప్రత్యేకంగా జీవించేవారు. దేర్ ఇస్ సంథింగ్ స్పెషాలిటీ ఇన్ యూ. నీలో దేవుడు పెట్టిన ఆ ప్రత్యేకత ఉంది, ప్రత్యేక విలువ ఉంది. ఒకప్పుడు అర్థమవుతుంది, నేను అన్నీ పోగొట్టుకున్నానే, అనవసరం వాటికి సమయం ఇచ్చింది, అనవసరం వాటికి వేస్ట్ చేశానే నా బలము జ్ఞానం. నేను అనవసరం వాటికి అల్లలాడిపోయానే, అనవసరం వాటిని కొనుక్కున్నానే, అనవసరం వాటి అన్నిటినీ ప్రేమించానే. దిస్ ఇస్ ఆల్ వేస్ట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు నిర్ణయం మీద వెళ్తుంది? ఏర్పాటు గురించి చెప్తాను. నిర్ణయము, ఏర్పాటు రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన మనం నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన మనం నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క నిర్ణయం మన పట్ల డోంట్ నెగ్లెక్ట్ ఇట్. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
అవన్నీ మనకి ఎక్కడ అర్థమైతే దేవుని వాక్యంలో అర్థమవుతాయి. నీకు విలువ ఉంది, నీ భార్యకు విలువ ఉంది, నీ పిల్లలకు విలువ ఉంది, నీకు బిడ్డకు విలువ ఉంది, నీ చెంబుకు విలువ ఉంది, నీ త్రాగే నీళ్ళకు విలువ ఉంది. విలువైన వస్తువుల దేవుడు ఏర్పరిచాడు. విలువ తక్కువ కానివన్నీ, విలువ తక్కువైన అన్నిటిని సాతానుడు లోకంలో పెట్టాడు. లోకం అంటే అదే ప్రేమింపజేస్తాడు, అదే గొప్పగా పెట్టాడు. లోకాన్ని ప్రేమించేవారు కాదు. నీకు నిర్ణయం ఉంది. యూ హ్యావ్ ఎ డెసిషన్ పవర్. నీకు ఒక శక్తి ఉంది. నీ శక్తిని సంపాదించుకో, అది అభివృద్ధించుకో. దేవుని దగ్గర నిలబడు, ఆ దేవుని యొక్క ప్లాన్లో నిలబడు, దేవుని ఆలోచనలో నిలబడు. దేవుని నిర్ణయం నీ పక్షంలో అది తొలగిపోదు. ఇప్పుడైనా ఆయన వైపు తిరిగితే, ఆయన వేడుకుంటే, ప్రార్థిస్తే, ఆయన వాక్యంలో ఉన్న నిర్ణయం గ్రహించగలిగితే, ఇది ఊరికి ఇచ్చాడు దేవుడు. చాలా మందికి అర్థం అవుతుంది, లోకం నశించిపోతాం. ఎంత విలువైన వారికి చేసుకుంటాం. ఆయన నిర్ణయం గొప్పది. నేను ఎప్పుడు విడిచిపెట్టదు, నీ కుటుంబాన్ని ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని యొక్క సంకల్పాన్ని పోనీ సాతానుడు మన ఆటు ఇటు చదవడితే మనం చేరేవారు కాదు. నాకు ఎప్పటికీ జ్ఞాపకం, ఎంత వర్షం వచ్చినా మొత్తం పుస్తకొచ్చేస్తాడంట చచ్చుకదేటోదని. ఎంత వర్షం వచ్చినా సరే ఆ వారం సంపాదించిన దాంట్లో దశభాగం వచ్చేసి అయ్యారు నా దశభాగం అంటాడు. ఫస్ట్ వస్తాడంట. నువ్వు ముందుంటావా? నువ్వు ముందొస్తావా? నువ్వు దేవుని విషయంలో ముందుంటావా? దేవుని కొరకు ముందుంటావా? నువ్వు ముందుంటే నువ్వు ముందు పొందుకుంటావు. వెనక్కి వెళ్తే ముందు పడిపోతుందేమో, టైం అయిపోద్దేమో, అవకాశాలు పోతాయేమో, అన్నీ పోతాయేమో. అన్నీ పోయాక ఏం మిగులుతావు? స్వాదిగారు అనేవాళ్ళు ఒట్టిపోయిన ఆవుని పిండితే ఏమొస్తాయి? ఏమీ రావు. ఒట్టిపోయిన ఆవుని పిండితే ఏమొస్తాయండి? ఏమీ రావు. అన్నీ పోగొట్టుకుని ఖాళీగా నిలబడకు దేవుని సంఘం. అన్నీ పోగొట్టుకుని దేవుని సంఘంలో ఒట్టివాడుగా నిలబడవద్దావు. దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించు, గ్రంథాన్ని ఉపయోగించు. నీ ప్రార్థన వైపు తిరిగే దేవుడు నీకున్నాడు. ప్రార్థన మొదలుపెట్టు. నీకంటే దేవుడు ఎవరు ప్రేమిస్తాడు? దేవుడు ఎంతమందిలో ప్రేమించడం మానేసి నిన్ను ప్రేమిస్తాకు వస్తున్నాడు. మన ప్రార్థన ఎంతకు వస్తాడు? దిక్కులేని నిరంతర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగిన నా దేవుడు మనకు నిన్ను నిర్ణయించుకోడమ్మా. దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంలో ఉంటే లోకమంతా నీ కాళ్ళ కింద బలాదేవుడు. లోకం నిర్ణయం చేయలేదు. దేవుడి వరకు ఏదైనా వదిలిపెట్టుకో, 10 రెట్లు దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు మన మహత్యం. దేవుడి వరకు ఏదైనా నష్టపో, 10 రెట్లు దేవుడు ఇస్తాడు. పూర్వం భక్తులు చేసిన పని అది. తనకు ఉన్నదంతా ప్రభు కొరకు, నా ప్రభు కొరకు, నా ప్రభు కొరకు, నా ప్రభు కొరకు, నా ప్రభు కొరకు. నేను ఇస్తాను, త్యాగం చేస్తాను, నేను ఇస్తాను, నా ప్రభు కొరకు నేను ఉంటాను. వెనకబడకూడదు, ఉన్నది పోగొట్టుకోవద్దు. కృపాయుగము, సమృద్ధి దేవుడు ఇస్తున్నాడు. సమృద్ధిని జీవమిస్తాడు. సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఆదరణ గొప్పది, నిన్ను ఆదరిస్తాడు. ఎంతమంది తృణీకరించిన ఆ దీవెన నీ మీద అది అలాగే నిలబడే ఉంటుంది. కాబట్టి ఎవరు నిన్ను ఏమి చేయలేరు. డోంట్ లుక్ బ్యాక్. వెనక చూడవద్దు. వెనక చూసిందంటే ఎవరది? ఎవరు వెనక చూసి ఉప్పుడు తప్పన ఎవరు? రోడ్డు భార్య అంటారు. ఎంతమంది ఉన్నారో రోడ్డు భార్య. వద్దు. ఒక రోజులాగా, ఒక ఎస్టేట్ లాగా ప్రభు కొరకు నువ్వు ఉపయోగపడేదాన్ని. ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఏమైనా సరే దేవుడు నిన్ను బలపరిచి ముందుకు నడిపించేవాడు కానీ తన చెయ్యి వెనక తీసుకునేవాడు కాదు. తన గుప్పుడు నింపేవాడుగా ఉన్నవాడు కానీ తన గుప్పుడు బిగించేవాడు కాదు. నీకు ఇస్తున్నాడు, పోగొట్టుకోవద్దు. ఇచ్చింది తీసుకో, ధన్యుడు వాడు. నేను ధన్యుడు.
నీ ద్వారా అనేకులకు ధన్యతపడతాడు. నువ్వు వెనగానే వెలిగిస్తావు, నువ్వు భోజనం చేసినప్పుడు భోజనం పెడతావు, నీవు దేవుడు వారికి అప్పగించుకుంటావు, అనేకులను నువ్వు సంపాదించుకుంటావు. ఈ లోకంలో ఆయన నిర్ణయం గొప్పదన్నా. దేవుడు నిర్ణయించుకున్నాను ఎక్కడా విడిచిపెట్టాడు. నిర్ణయించుకున్నాను హెచ్చించాడు. దేవుడితో సమానంగా హెచ్చించబడుతున్నాడు. ఏర్పాటులో మాట చెప్పాలి. ఆయన ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడో ఆయన ఏర్పాట్లు చాలా గొప్పవి, ఆయన ఏర్పాట్లు చాలా ఉన్నతమైనవి. ఆయన ఏర్పాట్లు ఎంతో అత్యున్నతమైన ఏర్పాట్లు దేవుడు ఉన్నాయి. ఏర్పాట్లు చేసినప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు ప్రభావ నీవు నన్ను నిర్ణయించుకున్నావు. నీ నిర్ణయంలో నాలో ఉండమని, నాలో ఉంచున్నాయి. నీ నిర్ణయానికి పట్టుబడతా నేను ప్రత్యేకంగా నీ కొరకు జీవిస్తాను. నువ్వు విలువైన వాడిగా ఎంచుకున్నావు కనుక నీ విలువ నేను పోగొట్టుకుని ఎంత మంచి నిర్ణయం దేవుడి. ఆయన సమయం ఆయన గొప్పది సమృద్ధిని ఇచ్చి దేవుడు పరలోక ప్రార్థన మర్చిపోతాడు. దేవుడు మాదిన ఆహారం మాకు తెలిసింది. దైవ సంబంధమైన 3, లోక సంబంధమైన 3 ఆత్మ ఆహారం వచ్చిన 7 విషయాలతో నింపబడిన పరలోక ప్రార్థన మీరు నిర్లక్ష్య పెట్టండి. పరలోక ప్రార్థన చేయండి. దేవుడు మనం దీవిస్తాడు. ఇదే మన దేవుని నిర్ణయం మన యొక్క నెరవేర్చి మన బలపరిచి ముందుకు వారిగా చేసి మన ఎవరికి ఆశీర్వదించండి. అక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ లోకంలో నశించిపోతున్న మమ్మల్ని గారికి రక్షించి నీ కలిగిన సమస్తంలో మేము అనుభవిస్తున్నట్టు మమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తు వారు భావించారు. ఆయన మధ్యవర్తిగా వచ్చారు.